సహోదరి సహోదరులారా, మనందరము కూడా ఈరోజు వాక్యాలను చక్కగా ఆలకించాం. ముఖ్యముగా మొదటి పఠనాన్ని గమనించినప్పుడు ప్రభువైన దేవుడు శ్రీరాకపుత్ర యేసు జ్ఞాన గ్రంథములోని వాక్యాలను మనకు చక్కగా అందించి ఉన్నారు. మానవుడు ఏ విధముగా భగవంతుని దగ్గర ప్రవర్తించాలి, లోకముతో ప్రవర్తించినట్లుగా దేవుని వద్ద అతడు ప్రవర్తించకూడదు. దేవుని వద్ద ఎప్పుడు అతడు వినయము కలిగి ఉండాలి. గర్వానికి కానీ ఇతర వాటికి తావివ్వకుండా జీవించాలి అన్నది దేవుడు కోరుతూ ఉన్నారు. మామూలుగా మనందరం బయట మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటే ప్రతిదానికి ముందు నేను చేశా, నేను చెప్పా, నా వల్ల అక్కడ జరిగింది, నేను లేకపోతే అది జరగదు, నా వలనే నా ద్వారానే నేనే ముఖ్య కారకుణ్ణి అని చాలామందివి కొట్టుకుంటాం కదమ్మా. మనం ఇలా కొట్టుకుంటాం మన గురించి మనం. కానీ మన గురించి మనం కాదు, మన గురించి ప్రక్కవాడు చెప్పినప్పుడు ఆనందించాలి. మన ముందు కాదు, మనం లేనప్పుడు కూడా మన గురించి ఆ విధంగా పలికినప్పుడు ఆనందించాలి. మనలో చాలా మందిని ముఖస్థుతి చేస్తాం, వెనక తిరగగానే వెనక నుంచి కొరకటానికి, చంపటానికి, పొడవటానికి మనందరము కూడా బాహుబలి టైపులు అన్నమాట. కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడంటే ఎవరికీ తెలియదు కదా. ఆ విధంగా మనల్ని మనం ఇతరుల ముందు గొప్పగా చెప్పుకోవడానికి ముందు ఉంటాం. కావున హృదయ శుద్ధి లేకుండా ఎన్ని మత కర్మలు ఆచరించినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చినా మానవ జీవితంలో మార్పు ప్రతిగద. ఎప్పుడో ఒకసారి చెప్తూ ఉంటాను మీకు. ఒక గురువు గారు శిష్యులకి కాకరకాయ ఇచ్చి, పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి రండి, అన్ని నదులలో దీనిని ముంచి దీన్ని మీతో పాటు స్నానం చేయించి నా దగ్గరకు తీసుకుని రండి, తీసుకొచ్చిన తర్వాత ఈ కాకరకాయలు అన్ని కలిపి చక్కగా అన్నం వండి కూర వండి పెడతాను అని చెప్పాడంట. పాపం అందరు శిష్యులు చక్కగా మంచి కాకరకాయలు తీసుకొని పుణ్యక్షేత్రాలు అన్ని దర్శించి, దేవుని దర్శించి, చక్కగా పుణ్యస్నానాలు చేసి తిరిగి గురువు గారి దగ్గరికి వచ్చారు. గురువుగారి దగ్గరికి రాగానే గురువుగారు అడిగారు, ఏదయ్యా మీ ఇచ్చినటువంటి కాకరకాయలు నాకు ఇచ్చేసేయండి, మరి ఆకలి అవుతూ ఉంటుంది, చక్కగా తీయని ఆహారాన్ని వండి పెడతాను అని తీసుకొని వాటితో చక్కని కూర చేసి ఇచ్చాడంట. నోట్లో పెట్టుకోగానే కాకరకాయ ఎప్పుడూ కూడా చేదే ఉందంట. అడిగారు, ఎందుకు మారలేదు? ఈయన లోపలి భాగం. కావున మనము కూడా మనము బయటకు మాత్రం దాకా చెప్పాను కదా, బయటంతా బంగారం, లోపలంతా అగాధం. బయటంతా బంగారమే చూడటానికి, లోపల మాత్రం అగాధం. అదే కదా, సమాధులు ఎలాగుంటాయి? బయటంతా మనం చక్కగా సమాధి కట్టేసి దానికి మళ్ళీ టైల్స్ అతికించి మళ్ళీ వాళ్ళ బొమ్మ పెట్టి ఎప్పుడు చచ్చిపోయారు, ఎప్పుడు బ్రతికారు, ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు అన్ని రాసి చక్కగా ఉంటుంది చూడటానికి కదా. కానీ లోపల ఏముంటుంది? కుళ్ళిపోయినవి, పనికిరానివి. కావున మన జీవితాలు కూడా అలాగా బయటికి మాత్రం బంగారం మాదిరిగా, లోపల చూసుకుంటే అగాధాలు మాదిరిగా ఉండకూడదు అన్నది దేవుడు ఈ రోజున మనందరినీ కూడా అడుగుతూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ రోజున పరలోకానికి చేరిన ప్రార్థన ఒక్కడిది, ఇద్దరిది కాదు. పరలోకానికి చేరిన ప్రార్థన ఒక వ్యక్తి, ఇద్దరు దేవాలయానికి వచ్చారు. మన మాదిరిగా అందరం దేవాలయానికి వచ్చాం. చక్కగా దేవాలయంలో కూర్చున్నా. ఈ పరిసయ్యుడైతే ముందు వరుసలో కూర్చున్నాడు, దేవునికి దగ్గరగా కూర్చున్నాడు, దేవుని ముందు కూర్చున్నాడు. ఏమంటూ ఉన్నాడు? ప్రార్థన చెయ్యాలా ఆయన. కానీ ప్రార్థనకు బదులుగా దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేను ఈ విధంగా ఉంటున్నాను కదా, నన్ను ఎందుకు దీవించమని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. మనం కూడా అంతే. నేను అది చేస్తూ ఉన్నాను, నేను దేవాలయానికి ఎంత ఇచ్చాను, నేను మా ఫాదర్ గారికి ఎంత సాయం చేశాను, నేను అది చేశాను, ఇది చేశాను, ఏమయ్యా నాకేం చేయట్లేదు ఎందుకయ్యా అని దేవుణ్ణి ప్రశ్నించే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. ఇంకెందుకు దేవుడికి ఇవ్వాలి, ఇంకెందుకు దేవుడికి సహాయం చేయాలి అని అనుకుంటూ ఉంటాం.
ప్రియ సహోదరి సహోదరులారా, గర్వము, గొప్పలు చెప్పుకోవటము మంచిది కాదు. ఈ రోజున మొదటి పట్టణములో మొదటి వచనం ఏమంటుంది? దేవుడు లంచములను అంగీకరింపడు. రెండవ వచనం, అన్యాయముగా అర్జించి దానిని ఆయన అన్యాయముగా అర్జించిన దానిని ప్రభువునకు అర్పింపకుడు. తర్వాత వచనం, అతడు న్యాయవంతుడు, పక్షపాతి కాడు. ఆయన ఎలాంటి వాడట? పక్షపాతి కాడు, అన్యాయము చేసేవాడు కాదు. తన దగ్గరకు వచ్చి అడిగిన వారందరిని దీవించేవాడు. ఆయన పేదల పక్షపాతి. పేదలు ప్రార్థిస్తే, పేదలు అంటే ఏమిటి? మనస్సునందు పేదరికం అనగా దేవుని మీదే ఆధారపడి జీవించటం. నా మీద నేను కాకుండా భగవంతుని మీద ఆధారపడి జీవించటం దేవునికి ఇష్టమైన కార్యము. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఇద్దరు దేవాలయానికి వచ్చారు. ఒకరిటి పక్కన ఒకరిటి పక్కన లేరు. ఒకడు మాత్రమే లోపల ఉన్నాడు, ఇంకొకడు బయట ఉన్నాడు. మనం కూడా అంతే. మేము ముందొచ్చి కూర్చున్నాం కాబట్టి దేవుడు ముందుగా మమ్మల్ని దీవించాలి. వాళ్ళు వెనకొచ్చారు, బయట ఉన్నారు, వాళ్ళను కాదు. దేవుడు చూసేది నీ ఆకారమును, నువ్వు కూర్చున్న స్థలమును కాదు, నీ అంతరంగమును, నీ మనస్సును చూస్తూ ఉన్నాడు. గొప్పలు చెప్పుకోవటానికి మన దగ్గర ఏముంది? ఏదీ లేదు. గొప్పలు చెప్పుకోవడానికి మన దగ్గర ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడు? పరిసయ్యుడు ఆలయమునకు వచ్చి చాలా చెబుతూ ఉన్నాడు. ఏమిటి? పరిసయ్యుడు నిలువబడి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వల్ల, మొదటి నుంచి ఇతరులను కంపారిజన్. ఇప్పుడు మన జీవితంలో కూడా అంతే. పిల్లలు కూడా పరీక్షలో మార్కులు రాకపోతే, పలానా వాళ్ళ అబ్బాయికి వచ్చినీరా, నీకెందుకు రాలా? బేజూరి వేసుకుంటాం. వాళ్ళు అలాగున్నారు, నేను ఇలాగున్నాను, పర్వాలా, నేను కొద్దిగా బెటరు. వాళ్ళు అలాగున్నారు, నేను ఎలాగున్నా కొద్దిగా. వాళ్ళకి అది ఉంది, నాకు ఇది ఉంది, నేను కొద్దిగా పర్వాలా. ఇక్కడ ఈ లోపి కూడా, నేను లోపిని కానగా పిసినారిని కానయ్యా. తర్వాత వచ్చిన అన్యాయము చెయ్యవాడను, వ్యభిచారిని. నేను లోబిని, అన్యాయము మరి వ్యభిచారము చెయ్యవాడను కాదు. అదండి. నీ పక్కన కూర్చున్నాను దేవుడికి, ఈవిడ వంటి దాన్ని కాదు, ఈయన వంటి వాణ్ణి కాదు, ఈ అమ్మాయిలా కాదు, నేనే. వీళ్ళలాగా నేను అబద్ధాలను, వీళ్ళ మాదిరిగా నేను ఇంటింటికి తిరగను, వీళ్ళ మాదిరిగా నేను అక్కడికి వెళ్ళను. ఈ గురించి చెప్పుకో, పక్కవాడి గురించి ఎందుకు? గమనించండి. తర్వాత వచ్చినము, అందులకు నేను వారి వంటి వాడను కాదు కాబట్టి నీకు వందనములు అంటూ ఉన్నారు. తర్వాత వచ్చిన అదండి, షుగర్ పేషెంట్ వారానికి రోజు వస్తుండాల. ఆయన షుగర్ పేషెంట్ ఏమో వారమునకు 2 సార్లు నేను ఉపస్థితును, నాకు వచ్చిన నీవిచ్చిన దానిని బట్టి నేను నీకు 10వ పాలు. అదండి, ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, నాకు వచ్చిన దానిలో 10% నీకు ఇస్తున్నా కాబట్టి అని ప్రార్థించాడు. ఇది ప్రార్థన కాదు. ప్రార్థనలో గర్వము ఉండరాదు. ప్రార్థనలో డాంబికాలు చెప్పుకోవటము కాదు. ప్రార్థన వినయముగా ఉండాలి. ప్రార్థన ప్రభువు దగ్గర నిన్ను తగ్గించుకునేదిగా ఉండాలి. ప్రార్థన నీకున్న దానిని బట్టి దేవుని వందనాలు చెల్లించేదిగా ఉండాలి. ఇరువురిలో ఈ పరిసయ్యుడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అతనికి బదులివ్వలేదు. గొప్పలే చెప్పుకుంటూ ఉన్నాడు. నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నేను ఇది చేస్తాను, అది చేస్తాను అంటూ ఉన్నాడు. గమనించండి, యోహాను సువార్త 16వ అధ్యాయములో 14-15 వచనాలలో పరిసయ్యులు ప్రభువుని హేళన చేస్తూ ఉండగా ప్రభువు పరిసయ్యులతో ఏమంటూ ఉన్నాడు?
ఆ మనుషుల ఎదుట మీకై మీరు నీతిమంతులమని చెప్పుకొనుచున్నారు. అయితే మీ అంతరంగములను దేవుడు ఎరుగును. ఆ ఆ ఆ మనుషుల దృష్టిలో గొప్పదైనది హెచ్చింపబడే దేవుని దృష్టిలో తక్కువది కాను, అసహ్యమైనది కాను ఉండును. గమనించండి, మనం దేని యందు గొప్పలు చెప్పుకోవాలో పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. రోమీలకు వ్రాసిన లేఖలో గమనించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, మనము చూచినట్లయితే మనము దేని యందు గొప్పలు చెప్పుకోవాలో ఒకసారి చూద్దాం. గలతీలకు వ్రాసిన లేఖ 6వ అధ్యాయం 14వ వచనం. గలతీలకు వ్రాసిన లేఖ 6వ అధ్యాయం 14వ వచనం. దేని యందును కాక మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క శిలువ యందు మాత్రమే గొప్పలు చెప్పుకొనుచు. నా యందు కాదు, నేను కాదు నా గొప్పలు చెప్పుకునేది, శిలువను గురించి దానిని మాత్రమే, క్రీస్తు గురించి దానిని మాత్రమే గొప్పలు చెప్పుకుంటాను అంటూ ఉన్నాడు పౌలు గారు. 2వ కొరింథీయులకు వ్రాసిన లేఖ 11వ అధ్యాయం 30వ వచనం ఒక్కసారి చూద్దాం. 11వ అధ్యాయం 30వ వచనం. ఒకవేళ నేను గొప్పలు చెప్పుకొనవలసి వచ్చినచో నేను ఎంత బలహీనుడనో ప్రదర్శించే విషయములను గురించి పొగడ్తలు గొప్పలు చెప్పుకుంటాను. దేని గురించి గొప్పలు? నాలోన బలహీనతలను దేవుని ముందు ఉంచి, ఇవి నా బలహీనతల ప్రభావం, వీటి గురించి చెప్పుకోవాలి కానీ లేని వాటిని గురించి కాదు. నేనేదైనా ఒకవేళ గొప్పలు చెప్పుకోవాల్సి వస్తే క్రీస్తు గురించి గొప్పలు చెప్పుకుంటాను. నాలో ఉన్న బలహీనతలు, వీటిని బట్టి దేవుడు నన్ను దీవిస్తూ ఉన్నందుకు నేను గొప్పలు చెప్పుకుంటాను అంటున్నాడు పౌలు గారు. అదే కొరింథీయులకు వ్రాసిన లేఖలో, అదే 2వ కొరింథీయులకు వ్రాసిన లేఖ 12వ అధ్యాయం 9వ వచనం ఆయన అంటూ ఉన్నాడు, నీ కృప నా కృప నీకు చాలును, బలహీనతల యందు అదిగో నా కృప నీకు చాలును, కాబట్టి నీ బలహీనతల్లో నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. కాబట్టి ఆయన కృపను బట్టి మనము గొప్పలు చెప్పుకోవాలి, ఆయన ప్రేమను బట్టి మనము గొప్పలు చెప్పుకోవాలి అని వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగని ఇర్మియా గ్రంథములో 9వ అధ్యాయం 23-24 వచనములు ఒక్కసారి చూద్దాం. ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు, జ్ఞానులు తమ జ్ఞానమును గురించి కానీ, శూరులు తమ యొక్క శూరత్వమును, తమ యొక్క ధైర్యమును గురించి కానీ, ధనికులు తమ సంపదలను గురించి కానీ గొప్పలు చెప్పుకొనక ఉందురుగాక. గొప్పలు చెప్పుకోగోరు వాడు తాను ఎరిగి నన్ను దేవుని అర్థము చేసుకుంటాను గురించి గొప్పలు చెప్పుకొనుదురుగాక. కరుణతోను నీతి న్యాయములతోను భూమిని అది మనం గొప్పలు చెప్పుకోవాలంటే ఏం చేయాలంట? దేవుని గురించి గొప్పలు చెప్పాలి, ఆయన ఎరిగి ఆయన గురించి గొప్పలు చెప్పాలి, ఆయన కరుణను గురించి, ఆయన నీతి గురించి, ఆయన న్యాయముల గురించి మనము గొప్పలు చెప్పాలి, ఆయన మనకు చేసిన ఉపకారములను గురించి చెప్పాలి, నీవు చేస్తున్నవి కాదు. ఈ రోజుల్లో మనము చెబుతూ ఉన్నది ఏమిటి, చేస్తూ ఉన్నది ఏమిటి? కావున ప్రియ సహోదరి సహోదరులారా, కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖలో 1వ అధ్యాయం 31వ వచనములో పరిశుద్ధ గ్రంథము ఏమి పలుకుచున్నది? చేసిన దానిని గురించి. ప్రభు నీ జీవితములో చేసిన దానిని గురించి గొప్పలు చెప్పు. అంతేకాని నాకెంతుంది, బ్యాంకులో ఎంత బంగారం దాచాను,
ఇన్ని పట్టు చీరలు ఇలా పెట్టాను, ఇన్ని ఈ చీరలు ఇక్కడ పెట్టాను, ఇన్ని వాయిల్ చీరలు ఇక్కడ పెట్టాను, ఇన్ని కాటన్ చీరలు ఇక్కడ పెట్టాను, మా ఆయనకు మాత్రం ఇంత సొరిగిచ్చాను 4 ప్యాంట్ల కోసం. ఇవి మనం చెప్పుకునేది బయట తిరిగేటప్పుడు. ఏ అల్లమ్మకో పుల్లమ్మ దగ్గర కలిస్తే పండగ వస్తుందిగా ఏం చీర కొన్నావు, ఇవే మనకు వచ్చే మాటలు. గుడైన తర్వాత కూడా సగానికి సగం మంది ఈ చీర ఎక్కడ కొన్నావు, ఈ డ్రెస్ ఎక్కడ కొన్నావు, ఏ ఊరి నుంచి వచ్చారు, ఎవరిచ్చారు, ఇవి మనం చెప్పుకునే మాటలు. కానీ దేవుని గురించి కానీ దేవుని వాక్కు గురించి కానీ ఏమంటున్నది వాక్యము? పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నట్లుగా గొప్పలు చెప్పుకునేవాడు ప్రభువుని జీవితంలో చేసిన దాని గురించి గొప్పలు చెప్పవలయును. అంతేకాని నేను రిటైర్డ్ అయ్యాను, నాకు ఎంత వచ్చింది, నేను అది చేశాను, ఇచ్చేసాను, అక్కడికి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఎల్లు నీ దగ్గర ఉంటే దాని మీద కొనుక్కో, కాదంటల్లా. కానీ ఇతరులను ఎప్పుడూ కించపరచకూడదు. ఈ రోజున ఆ ధనవంతుడు లేక పరిచయుడు ఏం చేస్తూ ఉన్నాడు? నేను ఇతరుల వంటి వాడను కాను అంటూ ఉన్నాడు. అది అతడు చేసిన ప్రాంతంలో తప్పు లేదు. కానీ ఆ ప్రార్థన ఇతరులను కించపరిచే విధముగా, నాకంటే ఇతరులు తక్కువ వారు ఏమిటి ప్రభు అదే కదా చెబుతూ ఉన్నది మొదటి వచనములో. ఈ ప్రభు పిమ్మట యేసు తాము నీతిమంతులమని తక్కిన వారు తక్కిన వారందరూ నాకంటే తక్కువ వారని ఎంచు కొందరిని గురించి ఈ ఉపమానమును అందరిని గురించి కాదండి, కొందరిని గురించి. మన సంఘంలో కూడా అందరి గురించి కాదు ఈ ప్రసంగం, కొందరి గురించే. కొందరే ఏమంటారు తెలుసా? ఆ కొందరే సంఘాన్ని నాశనము చేస్తారు. ఆ కొందరే సంఘములో చీలికలు తీసుకుని వస్తారు. ఆ కొందరే మేమే గొప్ప వాళ్ళంతాని విర్రవీగుతూ జీవిస్తారు. కావున ఆ గొప్పలు చెప్పుకునేవాడు అదే కదా మనము రోమీలకు రాసిన లేక 3వ అధ్యాయం 27వ వచనం ఒక్కసారి చూద్దాం. కనుక గొప్పలు చెప్పుకోవటానికి ఏమున్నది? ఏమీనూ లేదు. ఏ కారణం వల్ల గొప్పలు చెప్పుకుంటావు? నువ్వు చేసే పనుల వలన కాదు. ఎందుకు నీవు చేయటంలో ఆ పనులు దేవుడు నీ ద్వారా చేయించుకుంటూ ఉన్నాడు. విశ్వాసం వలన అది కాదు అని ఆయన అంటూ ఉన్నాడు. దేని వలన నీవు గొప్పలు చెప్పుకుంటావు? నీకున్నది ఏది నీది కాదు. నీ వెళ్ళేటప్పుడు ఏది నీవు తీసుకుని వెళ్ళవు నీతో. కావున నీ ప్రార్థనలో దాంభికం ఎందుకయ్యా? నీ ప్రార్థనలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకయ్యా నీవు గొప్పలు చెప్పుకుంటావు? గొప్పలు చెప్పుకుంటే నీ దగ్గర ఏది లేదు. కావున ఈ రోజున గొప్పలు చెప్పుకోవటం నీ దగ్గర నా దగ్గర ఏమున్నది? ఏదీను లేదు. కావున ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 9వ వచనం ఒక్కసారి చూద్దాం. ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 9వ వచనం. అది మీరు చేసిన కృషికి ఫలితము కాదు కనుక నేను ఇచ్చేసాను చెబుతా. నా వల్ల జరిగింది అది మీ వలన కాదు, అది దేవుని సంకల్పమును బట్టి జరిగినది. కావున నీవు చేస్తే దేవుడు నీ ద్వారా చేయించుకొని ఉండవచ్చేమో. కావున గొప్పలు చెప్పుకొనుటకు నీ దగ్గర ఏమీయును లేదు, డంబాలు పలుకటానికి నీ దగ్గర ఏదీయును లేదు. కావున ఈ రోజున సువార్తలు ఆ యొక్క ఇద్దరిలో మొదటి వాడు డంబాలు పలికాడు. కావుననే దేవుని వద్ద నుండి ఏదీను పొందకుండా ఇంటికి వెళ్ళాం. మనం కూడా అంటూ ఉన్నాం, ఫాదర్ నేను సంవత్సరాల తరబడి ప్రార్థిస్తూ ఉన్నా, నేను సంవత్సరాల తరబడి దేవుణ్ణి అడుగుతూ ఉన్నా, నేను సంవత్సరాల తరబడి ఆలయానికి వస్తూ ఉన్నా, ఇంకా 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 అక్కడే ఉన్నానయ్యా అని నిన్ను నీవు ఏనాడైనా పరిశీలించుకున్నావా? నీ కుటుంబ సభ్యులతో నీ ప్రవర్తన, నీ పొరుగు వారితో నీ ప్రవర్తన, నీ ఉద్యోగం చేసే స్థలంలో నీ ప్రవర్తన, నీవు జీవించే విధానంలో నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది? ప్రతిదానికి ఇతరులను సూటిపోటి మాటలతో బాధించడం నీ జీవితంలో దానిగా పెట్టుకుని ఉన్నావా? నీకు ఇతరులు నీ కుటుంబంలో వారందరూ ఎప్పుడూ కూడా కించపరచి తగ్గించి మాట్లాడే విధంగా నీవు జీవిస్తూ ఉన్నావా? రోజున ఒకసారి ఆలోచించుకుందాం. ప్రియా సహోదరి సహోదరులారా, మన ప్రార్థనలు
గర్వము గొప్పలు ఉండరాదు. మన ప్రార్థనలో వినయము ఉండాలి. మన ప్రార్థనలో విధేయత ఉండాలి. మన ప్రార్థనలో ఔన్నత్యముతో దేవుని దగ్గర ఔచిత్యమును కలిగి, దేవుని దగ్గర తగ్గింపు మనస్సు కలిగి నేను ఉండాలి అన్నది ఆయన కోరుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, గొప్పలు చెప్పుకోవటానికి నీకు నాకు ఏదియును లేదు. కావున ఈ రోజున పరిసయ్యుని ప్రార్థన గమనిస్తే ఏమంటూ ఉన్నాడు ఆయన? ఆయన ప్రార్థనలో గర్వము కనబడుతూ ఉంది. ఆయన ప్రార్థనలో ఇతరులను ఏది చూపడం కనబడుతూ ఉంది. ఆయన ప్రార్థనలో తన తాను గురించి చెప్పుకోవటమే కనబడుతున్నది, కానీ ప్రార్థన కనబడలేదు. ప్రార్థన అంటే ఏమిటి? భక్తి కలిగి దేవునితో సంభాషించుట, దేవునితో మాట్లాడాడు. ఇక్కడ ఆయన దేవునితో మాట్లాడాలా, తనలో తాను మాట్లాడుకున్నాడు. తనలో తాను దేవుని ముందు పెట్టుకున్నాడు. నేను ఎలాంటి వాడిని, అలాంటి వాడినయ్యాని. అది ఎవరు చెప్పాలి? నీవు కాదు, ఆయన చెప్పాలి. నీవెలాంటి వాడివో నీకు ఎవరి కితాబు ఇవ్వాలి? దేవుడు నీ గురించి కితాబు ఇవ్వాలి. నీ గురించి నీవు చెప్పుకోవటం ఉపయోగం ఏమున్నది? వాళ్ళు చాలా మంది నాకు దానిని బట్టి దీనిని బట్టి దాని అవసరం లేదు, ఉంటే ఉంచుకో. కావున నీ జ్ఞానమును ఉన్నట్లయితే దేవుడిచ్చిన వరముగా పరిగణిస్తూ ఉన్నావా? కావున మనము మన చేయు ప్రార్థనలో ప్రియ సహోదరి సహోదరులారా, తన వైఖరి, దేవుని ముందు మన వైఖరి ఏ విధముగా ఉన్నది, దేవుని దగ్గర మనము ఏ విధముగా జీవిస్తున్నా గమనించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, నాటి సువార్తలు చివరి వాక్యం ఏమంటూ ఉన్నది? తనను తాను హెచ్చించుకొనువాడు, తనను తాను తగ్గించుకొనువాడు గమనించండి, బైబిల్ గ్రంథములో తన తాను గొప్పలు చెప్పుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. లూకా సువార్తలు 12వ అధ్యాయం 20వ వచనములో ఆ పిసినారి, ఆ లోబి ఏమంటూ ఉన్నాడు? ఓ నా ఆత్మమా, తినుము త్రాగుము, నీ జీవితముకు సరిపడు సంపదలు ఉన్నవి. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఓరి అవివేకి, ఈ రాత్రికే నేను నిన్ను తీసుకుని వెళుతూ ఉన్నాను అంటూ ఉన్నాడు. కావున నీకున్న దాన్ని బట్టి గర్వించక, దేవుడు నిన్ను ఆశీర్వదించబడిన దాన్ని బట్టి, నీకు ఇచ్చిన ఆశీర్వాదములను బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నామా? ఈ రోజున మనం నేర్చుకోవలసినది ఈ ఉపమానము ద్వారా గర్వము ఉండరాదు. ఈ లోబి మాదిరిగా నాకు ఎంతున్నది అంతున్నది, ఎందుము తిను త్రాగి సంతోషించుము, మా ఆయన బాగా సంపాదిస్తున్నాడు, ఇక వెనక ముందు చూడకుండా నిన్ను నీ విచ్చలవిడితనముతో జీవిస్తూ ఉన్నావా? ఈ రోజున దేవుని దగ్గర సమాధానము చెప్పవలసిన సమయం వచ్చును. అది లోబి అంటూ ఉన్న మాట. ఇదిగో తినుము త్రాగుము సంతోషించుము, నీకు సరిపడ సంపదలు ఉన్నాయి. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను నీవు పడగొట్టబడుతూ ఉన్నావు అంటూ ఉన్నాడు. తర్వాత గమనించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 21వ వచనం దగ్గరికి వెళితే వాక్యాలు ఏమంటూ ఉన్నాయి? హేరోదు రాజు గురించి మనము చదువుతూ ఉన్నాం. హేరోదు రాజట బంగారుపు వస్త్రములను ధరించి సింహాసనము మీద ఆసీనుడయ్యాడంట. జనులందరూ ఆయన చూడగానే, ఆయన మాటలు చూడగానే, ఈయన మాట దేవుని మాటలాగా ఉందని పొగిడారట. పొగడగానే ఏమవుతూ ఉన్నదో మీరు చదివినట్లయితే, దేవుడు అతనిని కొట్టెను కదమ్మా, దేవుడు అతనిని కొట్టెను, వెంటనే అతడు పురుగులు పడి చచ్చిపోయాను. దేవుడు కొడితే చెబుతాను కదా ఎప్పుడు, మరొకసారి నిన్ను కొట్టవలయునా అనే వాక్యం ఉన్నది. ఈ రోజున ఏమంటూ ఉన్నది? ఆయనంట దేవునితో సరి సమానుడిగా పోల్చుకున్నాడు ఇక్కడ హేరోదు రాజు. వెంటనే దేవుడు ఏం చేస్తాడు? తన దూతను పంపి అతనిని కొట్టెను. బైబిల్లో వాళ్ళు చదువుకోవచ్చు, నా మాట కాదమ్మా. మహిమ పరచనందున అదండి, మనం కూడా మనకున్న దానిని బట్టి గర్వముతో జీవిస్తూ ఉంటాం, అహంతో జీవిస్తూ ఉంటాం. అదేమంటే, నేను ఆ గుడికి వెళ్తున్నాను కదా, ఈ గుడికి వెళ్తున్నాను కదా, అక్కడ ప్రార్థన చేస్తున్నాను కదా, అక్కడ వచ్చేస్తున్నాను కదా అనుకుంటూ ఉంటాం.
నువ్వు ఎక్కడ ఏమి చేసినా నీలో గర్వం ఉన్నంత వరకు నీవు దేవుని దీవెనలకు పాత్రుడవు కావు. అన్ని నువ్వు చేసిన అబద్ధాలే అన్ని దాచుకుంటూ జీవిస్తూ ఉన్నావు, దాపరికంతో జీవిస్తూ ఉన్నావు. కానీ ఏ రోజు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? ఆ జనులందరూ ఏమంటూ ఉన్నారు? 21వ వచనంలో అమ్మా సింహాసనంపై కూర్చుండి ప్రసంగించెను. ప్రజలు అతనిని అది విని అతన్ని దేవుని స్వర్మగా భావించారు, దేవుడిగా భావించారు. తర్వాత వచ్చిన మానవునిది కాదు పలికిరి. అప్పుడు ఏం చెప్పాలి? ఆయన తగ్గాలి. అయ్యా ఇది నాది కాదురా బాబు, భగవంతుడి చిత్తంరా. మనమైతే మనకు వచ్చేవాళ్ళు పొగిడితే చాలు, మరి నువ్వు అలాంటి దానివి ఇలాంటి దానివి అనగానే బెలూన్ మాదిరిగా, మామూలు బెలూన్ కాదు, ఈ గాలి బెలూన్ కాదు, హైడ్రోలియం బెలూన్ ఉంటాయి చూడండి, వదిలేస్తే పైకి వెళ్ళిపోతా ఉంటాయి. హైడ్రోలియం బెలూన్లు మాదిరిగా తప్పిపోతాం. అమ్మో అమ్మో నా గురించే చెప్పారు. అబ్బా నన్ను ఎంత పొగుడుతున్నారు. కానీ ఇక్కడ దేవుడు అనేది నిన్ను నీవు పొగుడుకుంటూ కాదు, దేవుణ్ణి పొగిడి దేవుని దీవెనకు నీవు పాత్రుడు కావాలి. ఇదిగో ఈ రోజు మాదిరిగా దేవుని స్తుతించకుండా, దేవుని ముందు తగ్గింపు లేకుండా నీవు జీవిస్తూ ఉన్నావా? ఈ రోజున లోబివాని మాదిరిగా, ఈ యొక్క హేరోదు మాదిరిగా నీ జీవితము ఉన్నదా? ఒకసారి ఆత్మీయంగా పరిశీలించుకో. ఇక మూడో వ్యక్తిని చూద్దాం. సహోదరి సహోదరులారా, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనంలో ఒకసారి చూద్దాం. నెబుకద్నెజరు రాజు 4వ అధ్యాయం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. అదండి, నెబుకద్నెజరు రాజు గర్వంతో చెబుతున్నాడు, ఈ రాజ్యము చాలా పెద్దది, దీనిని నేనే నిర్మించాను. మనం కూడా అంతే, నేనే ఇల్లు కట్టుకున్నా, నేనే టీవీ కొన్నా, నేనే వాష్ డిషర్ కొన్నా, నేనే అది కొన్నా, నేనే ఇది కొన్నా. తెల్లారికి నువ్వు పోతే దేవుని దయతో, దేవుని ఆశీర్వాదంతో, దేవుని దీవెనలతో నేను సంపాదించిన దాన్ని బట్టి కొనుక్కున్నాను. నేను కొనుక్కున్నాను ఫాదర్, అదే ఫాదర్ అంటే ఈయనేమంటూ ఉన్నాడు? ఆ నగరాన్ని చూచి, అక్కడ ఉన్నటువంటి సంపదలను చూచి, నేనే ఈ రాజధానిని, నగరాన్ని. మనలో కూడా చాలా మంది ఉన్నారు, నేనే కడతన్నా. నీవు కడితే దేవుడు నేలపాలు చేస్తాడు. దేవుడు కడితేనే అది. గమనించండి, ఆది కాండంలో తీయనవసరం లేదమ్మా. బాబేలు గోపురము మనం కడదాం, దేవుని ఆకాశం ఎత్తి కడదామంటే దేవుడు ఏం చేశాడు? నేల మట్టము చేశాడు. అది నీ పని కానప్పుడు దైవ ప్రయత్నమని నీవు జీవించాలి, గర్వము లేకుండా ఉండాలి. తర్వాత వచ్చిన తల్లి, నా శక్తి, నా సామర్థ్యములు, కీర్తి ప్రాభవములు అని నెబుకద్నెజరు రాజు ప్రకటిస్తూ ఉంటే దేవుడు ఏమంటూ ఉన్నాడు? తర్వాత మాటలు చెబుతూ ఉండగానే ఆకాశము నుండి ఒక స్వరము ఇట్లు వినిపించెను. నెబుకద్నెజరు రాజా, నా మాటలు ఆలించుము, నేను నీ రాజ్యమును నీ నుండి తొలగిస్తున్నానయ్యా అంటూ ఉన్నాడు. నీ కుటుంబమును నీవు కుటుంబం నుండి వేరు చేయబడతావు. గర్వము వద్దు, అహము వద్దు, కీర్తి ప్రతిష్టలు వద్దు, దేవునితో జీవించు. నీకు ఎంత ఉన్నా అణిగి మణిగి దేవునికి దగ్గరగా జీవించాలని ఆయన కోరుతూ ఉన్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, గమనిద్దాం. మనము మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 49వ వచనం ఒక్కసారి చూద్దాం. 49వ వచనం 17వ అధ్యాయం
దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? చేతిలో ఒక వడిసెలను తీసుకొని ఒక రాయిని పెట్టి తన దగ్గర ఉన్నటువంటి ఎదురు ఉన్నటువంటి గొలియాతు వైపునకు తిప్పి విసరగా ఆ రాయి వెళ్ళి ఏం జరిగిందట? అతని నొసడిలో తగిలి వెనుకకు వెళ్ళినది. వెంటనే అతడు కుప్పకూలి పోయాడు అన్న మాటను చూస్తూ ఉన్నాం. గొలియాతు ఏం చేస్తూ ఉన్నాడు? అందరినీ కించపరిచినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. అందరినీ లేనివారిగా మాట్లాడుతున్నాడు. ఆ దైవాన్ని అక్కడ ప్రజలందరినీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? లేనివారిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ రోజున నీవు నేను గ్రహించవలసినది ఏమిటి? నీవు నేను నేర్చుకోవలసినది ఏమిటి అంటే, ఇదిగో ఇది విధేయత, తగ్గింపుదనం. మొదటి సమూయేలు గ్రంథములోని 16వ అధ్యాయంలోనికి వెళదాం. సౌలు రాజును చూస్తూ ఉన్నాం. సౌలు రాజు దేవుని చేత, సమూయేలు చేత అభిషేకించబడ్డ సౌలు రాజు నుండి దేవుడు వెళ్ళిపోవటానికి కారణం ఏమిటి? అతని గర్వం, అతని అహం, అతడు చేసిన తప్పులు. 16వ అధ్యాయం 14వ వచనం, యావే ఆత్మ సౌలును వదలి వెళ్ళిపోయెను, కానీ మనలు దేవుని ఆత్మకు నివాసముగా జీవించాలి. ఈ యొక్క సౌలు రాజు నుండి దేవుడు వెడలిపోవుటకు కారణాలు చాలా ఉన్నాయి. మనం చదువుకుంటూ వెళితే మన జీవితంలో కూడా దేవుని మహిమను పొందలేకపోవటానికి కారణాలు ఏమిటో ఒకసారి నేను ఆలోచిస్తూ ఉన్నామా? ఏ కారణం చేత దేవుడు నా ప్రార్థనను ఆలకించడం లేదు? ఏ కారణం చేత నా ప్రార్థనలు దేవుడు స్వీకరించడం లేదు? ఈ యొక్క పరిసయుడి మాదిరిగా నేను డంబీకాలు పలుకుతూ ఉన్నానా? ఈ పరిసయుడి మాదిరిగా గర్వముతో ఉన్నానా? ఈ పరిసయుడి మాదిరి ఇతరులను కించపరుస్తూ ఉన్నానా అన్నది ఈ రోజున నేను నేర్చుకోవాలి. ఇవి కాదు నాలో ఉండవలసినది. సుంకరి లాంటి స్వభావం, సుంకరి లాంటి మనస్సు. సుంకరి ఏం చేస్తూ ఉన్నాడు? వినయముతో దేవుని దగ్గరికి వచ్చాడు. నిజాయితీగా తన జీవితాన్ని దేవుని ముందు ఉంచాడు. అలాగని తన చిన్న ప్రార్థన చిన్నదే. గమనించండి, ఏం చెప్తూ ఉన్నాడు సుంకరి? కనులైనను పైకెత్తునకు సాహసించక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా. అంతే ఆయన ప్రార్థన, ఇంకేం చెప్పాల? వాళ్ళలాగా ఇళ్ళలాగా ప్రార్థిస్తున్నానలా, అయ్యా ఓ దేవా ఈ పాపాత్ముని కనికరింపు. అంతే, చిన్న ప్రార్థన కానీ ఎంతో విలువ కలిగిన ప్రార్థన. గమనించండి, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు గమనిస్తే, సమూయేలు తల్లి అన్న కూడా ఈ విధముగా ప్రార్థించింది. హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా దేవుని ఎదుట తన ప్రార్థనను ఉంచింది. కన్నీరు మున్నీరుగా దేవుని దగ్గర తాను తగ్గించుకొని ప్రార్థించండి. గమనించండి, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 7 నుండి వచనాలు ఒకసారి చదువుదాం. సొలొమోను రాజు అంటూ ఉన్నాడు, ఎంత వినయముగా దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడో. దేవుని దగ్గరకు వచ్చయ్యా, ఇది గొప్ప జన సమూహము, ఈ జనులను పరిపాలించుట నాకు శక్తి చాలదు, నీవు శక్తి ఇస్తే తప్ప, నీ జ్ఞానం ఉంటే తప్ప అని. 3వ అధ్యాయం 7వ వచనం నుండి రాజును చేసితివి, అయినను నేను చిన్నవాడను, ఈ ప్రజలను ఎట్లు పరిపాలించవలెనో నాకు తెలియదు. నీవు నీ సొంత ప్రజలుగా నియమించుకున్న ఈ జనులను లెక్కకు అందని వారు. కావున మంచి చెడ్డలను ఎంచు పరిపాలించి వివేకమును నాకు ప్రసాదించు అంటున్నా. తర్వాత వాక్యం చదివితే నా తరము కాదు అనేను. అదండి, నీవు ప్రార్థించే ప్రార్థన ప్రభువులకు ప్రీతికరముగా ఉండాలి. సొలొమోను ప్రార్థన దేవునికి ప్రీతికరమాయను, తద్వారా
దేవుడు అతను అడిగిన దానిని ప్రసాదించాడు అన్న వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. మరి నీవు అడిగినది దేవుడు ప్రసాదించాలి అంటే సొలొమోను రాజైన వినయముతో దేవుని దగ్గర తనను తాను తగ్గించుకున్నాడు. హన్నా మాదిరిగా, సుంకరి మాదిరిగా ప్రభువు ముందు దేవాలయములో దేవుని దగ్గర నిన్ను నీవు తగ్గించుకునే బిడ్డగా ఉన్నావా ప్రియ సహోదరి సహోదరులారా? కావున మరి నీవు నేను నేర్చుకోవలసినది ఇదే ఈ రోజుల్లో ప్రియ సహోదరి సహోదరులారా. గర్వము మనకు పనికిరాదు. కావున మనం గమనించినప్పుడు మూడవదిగా హిజ్కియేలు 2వ రాసుల గ్రంథం 20వ అధ్యాయం 2 నుండి 5 వచనాలు. అతడు ఏం చేస్తూ ఉన్నాడు? మరణాశయమ మీద ఉన్నాడు, మరణానికి దగ్గరగా ఉన్నాడు హిజ్కియా రాజు. 20వ అధ్యాయములో ఆ గోడ వైపుకు తిరిగి, ప్రభు సేవించితిని, నీ చిత్తము చొప్పున నడుచుకొంటిని అని ప్రార్థన చేయుచు మిక్కిలి దుఃఖించెను. దేవుడు అతని ప్రార్థనను ఆలకించి అతని ఆయుష్ను 15 సంవత్సరాలు పెంచిన దాన్ని ఇక్కడ మనం అనగా నీ ప్రార్థన నీ కుటుంబానికి ఆశీర్వాదకరముగా ఉండాలి, నీ జీవితానికి ఆశీర్వాదకరముగా ఉండాలి. యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయం 10వ యాకోబు గారు అంటూ ఉన్నారు, దేవుని ఎదుట వినమ్రులు కండు, దేవుని ఎదుట వినయవంతులు కండు, అప్పుడు ఆయన మిమ్ము ఉద్ధరించును, దీవించును. దేవుని ఎదుట మీరు వినమ్రులు కండు, విధేయతగా సుంకరి వలె తగ్గింపుగా దేవుని ముందు జీవించండి అంటూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా. కావున మరి నీ ప్రార్థన నా ప్రార్థన సుంకరి వలె ఉన్నదా, లేక ఈ యొక్క పరిచయుని వలె గర్వముతో, అహముతో, దాంభికముతో మనము ఉన్నామా? ఈ రోజున మనందరము జ్ఞాపకపరుచుకున్నాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన అంటూ ఉన్నారు విలాపాల గీతం 3వ అధ్యాయం 40వ వచనం 41వ వచనం. విలాపాల గీతం 3వ అధ్యాయం 40వ వచనం. మనము మన మార్గములను పరిశీలించి చూచుకొని ప్రభు వద్దకు మన జీవిత విధానాన్ని పరీక్షించుకొని దేవుని వద్దకు తిరిగి వద్దము. అమ్మా, స్వర్గములోని దేవుని వైపు మనసు త్రిప్పి చేతులెత్తి ప్రార్థిద్దాం. స్వర్గములోని దేవుని వైపునకు నీ మనస్సును త్రిప్పి నీ చేతులను ఎత్తి మనము ప్రార్థన చేసుకుందాం అని ఆయన పలుకుతూ ఉన్నారు. మరి నీ ప్రార్థన స్వర్గమునందుల దేవుని వద్దకు వెళ్ళాలి అంటే నీ హృదయము ముందు గర్వము లేకుండా ఉండాలి, నీ హృదయములో దేవునికి స్థానము ఉండాలి. అంతే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. భూమి ఆకాశములన్నీ నావే, ఇవి అన్నీ నావే, ఇది ప్రభు పలుకులు. ఈ అన్ని నావే అయినా నేను ఎక్కడ ఉంటాను? వినయాత్ములను పశ్చాత్తాప హృదయములలో నా మాటలకు భయపడు వారితో నేను నివసింతును. పశ్చాత్తాపముతోను హృదయ పరివర్తన కలిగి తగ్గింపు గల వారితో నేను నివాసముంటానని వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రియా సహోదరి సహోదరులారా. మరి నీవు నేను ఈ రోజున మనందరము ధ్యానించుకుంటున్న ఈ వాక్యములను బట్టి మొదటి పట్టణంలో చాలా చక్కగా సిరాకుపదేశ గ్రంథంలో ధ్యానించాం. ఆయన ఎలాంటి వాడు అంటే ఇలాంటి వాడు కాదు, ఇలాంటి వాడు. అబద్ధాలు ఆడేవాడితో ఆయన ఉండడు, తప్పులు చేసేవారితో ఆయన ఉండడు. ఆయన అనాథుల వైపు, మంచివారి వైపు హృదయశుద్ధితో విశ్వాసముతో తన ప్రార్థించే వారి ప్రార్థనలను ఆలకించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఆది కాండములో కయీను హేబెలుల జీవితాన్ని గమనిస్తే హేబెలు రక్తము భూమి నుండి దేవుని వద్దకు ప్రార్థించినదని వాక్యము సెలవిస్తుంది. దేవుడు హేబెలు ప్రార్థనను ఆలకించాడు రక్తము ద్వారా. మరి నీ ప్రార్థన ఆలకించబడాలి అంటే హేబెలు మాదిరిగా పవిత్రమైన జీవితం జీవిస్తూ ఉన్నావా?
అహము లేని జీవితం, గర్వము లేని జీవితం. అదే పౌలు గారి నాటి 2వ పట్టణములో, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పొరుగును ముగించి తిని అని 7వ వచనంలో పలుకుతూ ఉన్నాను. పోరాడి తిని నా పొరుగును ముగించి తిని నా విశ్వాసాన్ని నిలుపుకున్నాను. ఇప్పుడు నా కొరకు పందెపు బహుమానము వేచి ఉన్నది అని పౌలు గారు పలుకుతున్నారు. ఆయనకు తెలుసు ఆయన జీవించిన విధానమును బట్టి. కావున నీ జీవిత విధానం ఏ విధముగా ఉన్నదో పరీక్షించుకుందాం. ప్రియా సహోదరి సహోదరులారా, గర్వము లేకుండా, గర్వం ఏమి చేస్తుంది? పతనానికి దారి తీస్తుంది. గర్వము నిన్ను నాశనము చేస్తుంది. మరి ఈ రోజున వాక్యము తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం ముందు చదివాం, మత్తయి సువార్తలో ఏమని చదివాం? 15వ అధ్యాయంలో చదివాం. ఏమని మనం గమనిస్తే 14, 15, 16వ అధ్యాయములో దేవుడు మన అంతరంగములను లూకాసు సువార్త 16 చదివాం. దేవుడు మన అంతరంగములను పరిశీలించిన ఆయన మనకు అంతరంగములన్నీ తెలియను. 14, 15 ఇందాక చదివాం. 16వ అధ్యాయములో ఆయన హేళన చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పరిశీలతో ఆయన ఏమంటూ ఉన్నాడు? మా అంతరంగములను దేవుడు ఎరుగును. నీ అంతరంగం ఆయనకు తెలుసు. అదే మన భాషలో మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, అమ్మ పుట్టిల్లు మేనమావకు తెలుసు. అమ్మ పుట్టిల్లు అలాగనే నీ పుట్టిల్లు దేవుడికి తెలుసు. నీవు జీవించే విధానం దేవుడికి తెలుసు. నీవు మాట్లాడే విధానం దేవుడికి తెలుసు. ఫాదర్ ముందు ఒక విధంగా, బయటికి వెళ్ళినప్పుడు ఒక విధంగా, ఫాదర్ గారి ముందే కాదమ్మా, బయట కూడా జనుల ముందు ఒక విధంగా, వాళ్ళు లేనప్పుడు మరొక విధంగా, కించపరిచే విధంగా, ఆయన అలాంటి వాడ్రా, ఇలాంటి వాడ్రా, అచ్చేస్తున్నాడ్రా, ఇచ్చేస్తున్నాడ్రా అంటున్నావు. ఈ జీవితము బాగుపడదు. ఇప్పుడు ఒక మాట మీదే ఉండు. ఎప్పుడు ఒక జీవితాన్ని జీవించు. 2 పడవల మీద కాళ్ళు వేసి ఇప్పుడు ప్రయాణము చేయకూడదు. మంచిది కాదు. కావున ఒకసారి ఆలోచించుకుందాం. ఈరోజు వాక్యములను బట్టి, దేవుడు లంచమును పుచ్చుకొనడు, దేవుడు అబద్ధమాడడు, దేవుడు విభిచ్చిన సొమ్ముకు ఆశపడేవాడు కాదు. నీవు లంచములు ఇచ్చినచో దేవుడు తీసుకోడు. దేవుడు తీసుకునేది ఒకటే, నీ మంచి మనస్సును. నీ యొక్క జీవితంలో దేవునికి ఇచ్చినటువంటి ఆ యొక్క స్థానమును గుర్తిస్తాను. కావున మనందరం ఈ దివ్యబలిలో పాల్గొంచు ఉండగా మనందరినీ ఆయన దీవించాలని మన పెదవులతో కాదు, హృదయములతో దేవుని ఆరాధిద్దాం. అదే కదా అంటూ ఉన్నారు మత్తయి సువార్త 15:8. వీరందరూ పెదవులతో నన్ను ఆరాధిస్తూ ఉన్నారు, వీరి హృదయములు నాకు దూరముగా, మామూలు దూరంగా కాదంట, కడు దూరముగా ఉన్నాయి. గమనించండి, గుడికి వచ్చావు, బయట కాదు గుడిలో కూర్చున్న సెల్ ఫోన్ తీయకుండా ఎంతమంది ఉన్నాం ఈరోజు? సెల్ ఫోన్ ముట్టుకోకుండా, సెల్ ఫోన్లో వచ్చే మెసేజ్ చూడకుండా ఈ 45 నిమిషాలు, ఈ గంటన్నర ఎంతమంది ఉన్నా? బహు తక్కువ. లేరని నేను అట్లా ఉన్నారు, బహు తక్కువ. ఎప్పుడు వచ్చిందా మెసేజ్, ఎప్పుడు వచ్చిందా అని ఎదురు చూసేవాళ్ళు చాలా మంది. సెల్ ఫోన్ వైపు నీవు దేవుని వైపు చూస్తున్నావా? గుడికి వచ్చి సెల్ ఫోన్ వైపు నీ మనస్సుందా? నీవు దేవాలయానికి వచ్చినప్పుడు ఎటు చూస్తున్నావు? ఎటువైపు నీ మనస్సు ఉన్నది? ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో ఏం కొనుక్కోవాలి అవసరం, ఓకే, తప్పులేదు, చక్కగా తినాలి, ఆరోగ్యంగా ఉండాలి. అంతేకాని మన మనస్సు ఎక్కడ, ఎప్పుడు, ఏ విధముగా ఉండాలి? సంపూర్ణమైనటువంటి మనస్సుతో ప్రభువుని ఆరాధిద్దాం. కడు దూరము లేకుండా దేవునికి దగ్గరగా జీవిద్దాం. కావున దేవాతి దేవుడు మనను, మన కుటుంబాలను దీవించాలని ఈ దివ్య బలిలో ప్రార్థన చేసుకుందాం.